నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది అంతరంగములన్నయు శోధించును. అంతరంగములన్నయు శోధించేది, సెర్చ్ చేసేది ఆత్మే. ఆయన పెట్టిన దీపం అది. అది ఏం చేస్తుందంటే నీ ఆలోచనలోకి, నీ హృదయంలోనికి వెళ్ళి అక్కడ ఏముంది, ఏ ఆలోచన ఉంది, ఏ చెడ్డ ప్రవర్తన ఉంది, వాటన్నిటిని వెదికేది ఆత్మే. అది ఆయన పెట్టిన దీపం. అది ఆ దీపము చీకటిలోకి వెళ్ళి వెతికి ఇక్కడో ఇదిగో ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని నీ శరీరం లోపల ఏం జరుగుతుందో, నీ ఆలోచనలో ఏం జరుగుతుందో, నీ హృదయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ దేవునికి పంపించేది నీ ఆత్మే. దేవునికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. మరి నీకు కూడా తెలియాలి కదా నీ లోపల ఏం జరుగుతుంది, ఏ చెడ్డ ఉంది, డబ్బు మీద, లోకం మీద ఏ వ్యామోహం ఉంది, నీకు కూడా తెలియాలంటే నీకు కూడా ఆ దీపమే చెప్పాలి. ఆ దీపం ఎలా చెప్పుద్ది మరి నీకు? నీలో ఉన్న ఆత్మ నీతో ఎలా మాట్లాడుద్ది? ఎలా మాట్లాడుద్దంటే నీ శరీరాన్ని, నీ ఆత్మను బైబిల్ ముందుకు తెచ్చినప్పుడు, ఎప్పుడైతే నీ ఆత్మను, నీ శరీరాన్ని బైబిల్ ముందుకు పట్టుకొస్తావో, బైబిల్ ఓపెన్ చేసి చదువుతావో, అప్పుడు ఆ బైబిల్లో నుంచి నీ ఆత్మ నీలో ఉన్న వ్యామోహాన్ని నీకు చూపిద్ది. ఆ బైబిలు వాక్యము అర్థం వంటిది కదా. నీ గురించి, నీలో ఉన్న దీపము నీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే అద్దం ముందుకు తీసుకురావాలి. లేకపోతే చెప్పదు. నువ్వు ఎంత చెడిపోయినా చెప్పదు, ఎంత నాశనం అయిపోయినా చెప్పదు. చెప్పడానికి దానికంటే ఒక మీడియం కావాలి. నీ లోపల ఉన్న ఆత్మ అనే దీపము నీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే దానికి ఉన్న ఏకైక మీడియం దేవుని వాక్యం, బైబిల్. నీ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చి అది చెప్పుద్ది. విను అదేం చెబుతుందో.